నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల తరపు అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఎస్ఐ గోవర్ధన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సంఘం ఆదేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా సహకరించాలని వారు కోరుతూ ఈ ఎన్నికల్లో ఆయా వార్డుల అభ్యర్థులు నిత్యం చేసేటటువంటి ఖర్చులను కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులకు సమర్పించాలని కోరుతూ ప్రచారానికి వాడేటటువంటి ప్రచార వాహనాలకు మైకులకు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారి అనుమతులు తీసుకోవాలని, ఈ ఎన్నికల సందర్భంలో ఓటర్లను ప్రలోభం చేయడం కోసం డబ్బు కానీ మద్యం కానీ ఇంకా ఏదైనా ఇతరత్ర ఆశలు పెట్టి ప్రలోభం చేసినట్లయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని వారి సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ తో పాటుగా వివిధ ఎన్నికల అధికారులు మరియు 24 వార్డులకు సంబంధించి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా ఉంటుంది కాకపోతే అది బిఏ రూల్స్ సిబ్బంది వాళ్ళు ఉంటారు. మెంబర్స్ వరకు ఏమన్నా ఉండాలి, ఎన్నిక లేదు. మీరేమన్నా 3-4 మెంబర్స్ వరకు మాత్రమే, ఎందుకంటే 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి అంతవరకు మాత్రమే ఉండాలి. దానికి తీసుకోవాలనుకుంటే ప్రచారం చేయాలి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోటీ చేయ అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం కల్పించాము. దీంట్లో మనకు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ గారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఓస్ మరియు పోటీ చేయ అభ్యర్థులు హాజరయ్యారు. దీంట్లో ముఖ్యంగా మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మరియు అభ్యర్థులు వ్యాయామం ఏ విధంగా చేయాలి, 1,00,000 లోపు పరిమితులు ఏమేమి ఉంటాయి, ఏ ఐటమ్కి ఎంత ఖర్చు పెట్టచ్చు అనేది రేట్ చార్ట్స్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ప్రచారం చేసే దాని గురించి అవగాహన కల్పించాము. మరియు పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ దగ్గర ఏ విధంగా ఉండాలనేది కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈ క్యాండిడేట్స్ పోటీ చేసే క్యాండిడేట్స్ ప్రతిరోజు కూడా వారి యొక్క ఎక్స్పెండిచర్ను మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయాలని తెలపడం జరిగింది. రిజల్ట్ డిక్లరేషన్ అయ్యే వరకు కూడా ఈ ఎక్స్పెండిచర్ని మనము తీసుకొని కౌంట్ చేస్తుంటాము. మరియు ఎఫ్ఎస్టీ టీంల ద్వారా కూడా ఇది మనం నిత్యం పరిశీలిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా ముఖ్యంగా అభ్యర్థులు ఓటీలు మైక్ పర్మిషన్ మరియు వెహికల్ పర్మిషన్ కోసం వచ్చేవాళ్ళు వెహికల్ పర్మిషన్ని మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర తీసుకోవాలని, మరియు మైక్ పర్మిషన్ని డిఎస్పీ నాగర్కర్నూల్ గారి దగ్గర పర్మిషన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మైకు వాడేటప్పుడు ఎక్కువ సౌండ్ పెట్టుకొని సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలిగించొద్దని, మినిమం సౌండ్తోన ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసుకోవాలని, ఎవరికి లాండ్ ఆర్డర్లో విఘాతం కలిగించొద్దని కోరుకుంటూ పర్మిషన్ లేకుండా ఎవరైనా మైక్ కానీ వెహికల్స్ కానీ తిప్పినట్లయితే వారి మీద ఎంసీసీ వైలేషన్ కింద కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి తప్పకుండా పర్మిషన్ తీసుకొని మాత్రమే ప్రచార వాహనాలను తిప్పాలని చెప్పేసి